నమస్కారం, వెల్కమ్ టు సష్య టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నేడు జాతీయ లోక్ అదాలత్, రాజీయ రాజమార్గం అని పేర్కొన్న 3వ అదనపు జిల్లా జడ్జి వాసు. విద్యాభారతి ఆధ్వర్యంలో నేడు గణిత విజ్ఞాన మేళ మరియు సంస్కృతి మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు. నంద్యాలలో ఘనంగా అన్సర్ జ్యువెలరీ డైమండ్ ఎగ్జిబిషన్ సేల్స్ ప్రారంభం. వక్ఫ్ బోర్డు స్థలాలలో అక్రమ కట్టడాల కూల్చివేతకు అధికారులు చర్యలు. కూల్చొద్దని నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆత్మహత్య యత్నానికి పూనుకున్న ఆక్రమణదారులు. శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో పూజలు అందుకుంటున్న వేప వృక్షం నేల కూల్చారు. అందుకు కారకుడైన ఈవోపై చర్యలు తీసుకోవాలని భక్తుల డిమాండ్. ప్రభుత్వ రేషన్ బియ్యం అక్రమ రవాణా, 14.5 టన్నుల బియ్యం మరియు లారీ సీజ్, 8 మందిపై కేసు నమోదు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక మహిళా ఉద్యోగిపై ఒక ప్రభుత్వ టీచర్ దురుసు ప్రవర్తన. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు దేశంలో అన్ని కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించడం జరిగింది. ఈ మేరకు నంద్యాల జిల్లా కోర్టు సముదాయాలలో 3వ అదనపు జిల్లా జడ్జి వాసు ఆధ్వర్యంలో సీనియర్ సివిల్ జడ్జిలు పలు పెండింగ్ కేసులలో కక్షిదారులు రాజీ మార్గాన్ని ఎంచుకొని పరిష్కరించుకోవడం జరిగింది. సీనియర్ సివిల్ జడ్జి రాధారాణి, న్యాయవాదులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 3వ అదనపు జిల్లా జడ్జి వాసు, సీనియర్ సివిల్ జడ్జి రాధారాణి మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ అనే కార్యక్రమం దేశంలోని అన్ని కోర్టులలో నిర్వహించడం జరుగుతుందన్నారు. పెండింగ్ లో ఉన్న కేసులను కక్షిదారులు రాజీ మార్గాన్ని ఎంచుకుని పరిష్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈరోజు భారతదేశం మొత్తం మీద నేషనల్ లోక్ అదాలత్ను ప్రతి కోర్టు ప్రాంగణంలో సుప్రీంకోర్టు వారి ఆదేశంగా, హైకోర్టు వారి ఆదేశానుమూలంగా ఈ రోజు లోక్ అదాలత్ అనేది కార్యక్రమాన్ని ప్రతి కోర్టులో కూడా చేపట్టారు. ఈ లోక్ అదాలత్ యొక్క ఉద్దేశం కక్షిదారులు వారి మధ్య ఉన్నటువంటి వివాదాలను పరిష్కరించుకొని ఈ లోక్ అదాలత్ కేసులు త్వరితగతిన సెటిల్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పి వాటి ఆధారంగా ఈ రోజు ఈ యొక్క లోక్ అదాలత్ చెప్పుకోవడం జరిగింది. మన కదా నానుడు ఉంది, కోర్టుకు వెళ్తే కార్టుకు వెళ్ళినట్టు అని చెప్పి. అలా కాకుండా సుప్రీంకోర్టు వాటికి పురుషా పెడుతూ ఈ లోక్ అదాలత్ ప్రక్రియను తీసుకొచ్చి పార్టీల మధ్య ఉన్నటువంటి సమస్యలను తొందరగా సెటిల్ చేసుకోవడానికి, కేసులు యొక్క పరిష్కారం చేసుకోవడానికి అవకాశం. ఏదైనా ఒక వ్యక్తి కోర్టు మెట్లెక్కితే అతను బతికినంత కాలంలో ఈ కేసు యొక్క ప్రతిఫలం వచ్చి చూడాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ లోక్ అదాలత్ ప్రక్రియను చేపట్టారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క లోక్ అదాలత్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని వారి మధ్య ఉన్నటువంటి వివాదాలను పరిష్కరించుకొని కేసులు సెటిల్ చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ కూడా గౌరవనీయులైనటువంటి నంద్యాల ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, ఈ రోజు రాజీ అయ్యే కేసులన్నీ కూడా ఈ నేషనల్ లోక్ అదాలత్ లో అన్ని బెంచ్లలో జరుగుతాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రాజమార్గమే రాజీగా చేసుకొని ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విద్యాభారతి ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని శారద విద్యాపీఠం నందు గణిత విజ్ఞాన మేళ మరియు సంస్కృతి మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. విజ్ఞాన మేళ మరియు సంస్కృతి మహోత్సవ కార్యక్రమం విద్యార్థులలో ప్రతిభను వెలికి తీయడానికి 14, 15 శనివారం, ఆదివారం 2 రోజుల పాటుగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలియజేశారు. నిర్వాహకులు మాట్లాడుతూ విద్యాభారతి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 23,000 పాఠశాలలు నిర్వహిస్తున్నారని తెలిపారు. శ్రీ సరస్వతి విద్యాపీఠం అనంతపురం సమితి కేంద్రంగా కర్నూలు, కడప, సత్యసాయి, తిరుపతి, అన్నమయ్య మరియు అనంతపురం జిల్లాలలో 60 పాఠశాలలు నడపబడుతున్నాయని అన్నారు. నేడు నిర్వహిస్తున్న కార్యక్రమంలో చిత్తూరు, అనంతపురం, రాజంపేట నుండి 350 మంది విద్యార్థులు పాల్గొన్నారని పేర్కొన్నారు. శ్రీ శారద విద్యాపీఠం ఉన్నత పాఠశాల కేంద్రంగా సమితి స్థాయి గణితంలో విద్యార్థుల సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, నంద్యాల జిల్లా వ్యాప్తంగా మేధావులు, ప్రతిభావంతులు ప్రతి ఒక్కరూ ఈ విజ్ఞాన మేళలో పాల్గొన్నారని చెప్పారు. విద్యార్థులలో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని, గణిత పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కార్యదర్శి హిమనాథ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి చెన్నకేశవులు, ప్రధానాచార్యులు వెంకట కృష్ణయ్య, కోశాధికారి మూటల నాగరాజు, ప్రబంధకారిణి సభ్యులు సందీప్, రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ రోజు రేపు 14-15 తారీఖులలో శ్రీ శారదా విద్యాపీఠం ఫరూక్ నగర్ ఉన్నత పాఠశాల యందు గణిత విజ్ఞాన శాస్త్ర సంస్కృతి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. విద్యాభారతి అనుబంధంగా శ్రీ సరస్వతి విద్యాపీఠం అనుబంధంగా శ్రీ శారదా విద్యాపీఠం నంద్యాల పాఠశాలలో నిర్వహణ జరుగుతుంది. సరస్వతి విద్యాపీఠం ద్వారా నిర్వహించేటువంటి ఈ శారదా విద్యాపీఠంలో సాంస్కృతిక, వైజ్ఞానిక, గణిత ఇలా మేళాలు నిర్వహించడం ప్రతి సంవత్సరము ఆనవాయితీ. అందులో భాగంగా ఈ సంవత్సరం మనకు ఇక్కడ నిర్వహిస్తున్నాం. రాయలసీమ ఉమ్మడి జిల్లాల నుంచి 350 మంది విద్యార్థులు ఇక్కడ పాల్గొన్నారు. ఈ 170 ప్రదర్శనాంశాలు, వివిధ శాఖలకు చెందినటువంటి ప్రదర్శనాంశాలు అక్కడ ఎగ్జిబిట్ చేశారు. ఈ ఎగ్జిబిషన్ అందరినీ కూడా మీరు నగరంలో ఉన్నటువంటి వాళ్ళు మీరందరూ కూడా తిలకించి మా చిన్నారులను ఆశీర్వదించి వెళ్ళాలని చెప్పేసి మిమ్మల్ని కోరుచున్నాం. భవిష్యత్తులో ఈ రోజు విద్యార్థులే రేపటి సైంటిస్టులు అనేటువంటి విషయాన్ని వాళ్ళకు అవగాహనతో మనము కాస్త చెప్పగలిగాము. వాళ్ళు మనం పెద్దవాళ్ళంతా చెప్పారు. ఆ విధంగా పిల్లలు చిన్నప్పటి నుంచే స్టెప్ బై స్టెప్ సైన్స్ పట్ల అవగాహన. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాల లేదా సాఫ్ట్వేర్ ఉద్యోగాల లేదా ఇంకొక మామూలు ఆర్డినరీ ఉద్యోగాలని కాకుండా సైన్స్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో దేశం డెవలప్ అవుతుంది. దేశం డెవలప్ అయితే పర్సనల్ ప్రతి వ్యక్తి ఆటోమేటిక్ గా దాన్ని బట్టి డెవలప్ అవుతాడు. ఈ రోజున శ్రీ శారదా విద్యాపీఠం స్కూల్ ఫరూక్ నగర్ నందు దాదాపుగా 350 మంది చిన్నారులు చిత్తూరు, అనంతపూరు, రాజంపేట, అనంతపూర్ ఏరియాలో ఉండి వచ్చారు. ఈ రోజున చెరకుడు అనేటువంటి ఒక శాస్త్రవేత్త 8వ శతాబ్దానికి సంబంధించిన వాడు దాదాపుగా 120 అధ్యాయాలను, ఆయుర్వేదిక 120 అధ్యాయాలను రచించి మనకి ఇచ్చాడు. అట్లాగే నాగార్జునుడు అన్నట్టు దాదాపుగా బంగారాన్ని తయారు చేసేటి పాదరసాన్ని కనుగొన్నాడు. అంటే ఈ రోజున వారిని మనం ఇప్పుడు కూడా పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. అంటే ప్రపంచానికి కూడా ఏ విధంగా శాస్త్రవేత్తలను మనం ఎంత అందించారో సమాజానికి ప్రపంచం కూడా ఆచరిస్తున్నారు ఈ రోజున వాటిని. అట్లాగే ఎంతో నైపుణ్యంతో వాటిని ఆదర్శంగా స్ఫూర్తితో ఈ రోజున చంద్రయాన్ 3 ఒక ప్రయోగాన్ని ఒక చిన్న 4వ తరగతి పాప తయారు చేసి పెట్టింది. అందరినీ కూడా ముగ్ధులం చేసింది. అట్లాగే ఈ రోజున అపార్ట్మెంట్ల ద్వారా వచ్చేటువంటి చెత్త ద్వారా వాటి ద్వారా అనేక రకాలైనటువంటి పరికరాలు తయారు చేసేందుకు ఒక ప్రయోగం చేసింది. అద్భుతంగా ఈ రోజున పిల్లలు ఆ యొక్క ప్రయోగాలను చేసి వచ్చినటువంటి అతిథులు అందరూ కూడా ఆశ్చర్యానికి గురి చేశారు. కాబట్టి అలాంటి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పెంపొందించేటువంటి ఒక సైన్స్ మేళా నంద్యాలలో జరగడం మా అందరికి కూడా చాలా ఆనందాన్ని కలిగించింది. నంద్యాల పట్టణంలో అన్సర్ జ్యువెలరీ వారి ఆధ్వర్యంలో అన్సర్ డైమండ్ కమ్ ఎగ్జిబిషన్ సేల్స్ ను మంత్రి ఫరూక్, ఎంపీ బైరెడ్డి శబరి ఘనంగా ప్రారంభించారు. నేటి నుండి 3 రోజుల పాటుగా నంద్యాల సౌజన్య ఫంక్షన్ హాల్ నందు నిర్వహించడం జరుగుతుందని, అందరికీ అందుబాటు ధరల్లో డైమండ్ జ్యువెలరీలు లభ్యం అవుతున్నాయని, సందర్శించి కొనుగోలు చేయాలని నిర్వాహకుడు అన్సర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అన్సర్ మాట్లాడుతూ డైమండ్ ఆభరణాలు కేవలం ధనికులకు అందుబాటులో ఉంటాయని, వారే కొనగలరని అనుకోవడం తప్పని, పేదలు కూడా కొనగలిగిన ధరల్లో కేవలం 8,000 నుండి లభ్యం అవుతున్నాయని, ప్రతి ఒక్కరూ అన్సర్ డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను సందర్శించి కొనుగోలు చేయాలని కోరారు.
మా కృష్ణా డైమండ్స్ లో ఒక ప్రత్యేకత ఏమంటే సామాన్యులకు కూడా అందుబాటులో రేట్ అని 8,500 నుంచి లేడీస్ రింగు, 5,000 నుంచి లేడీస్ చిన్న కమ్మలు, ఉంగరాలు, డైమండ్ నెక్లెస్ 67,000 నుంచి స్టార్టింగ్ ప్రైజ్, 67,000 నుంచి 25 లక్షల వరకు ఉంటాయి. సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో రేట్ అని చెప్పి కృష్ణా డైమండ్ వారు ఈ డైమండ్ ఎగ్జిబిషన్ మేళకు ప్రత్యేకంగా డిజైన్లు ఏర్పాటు చేసినారు. అందువల్ల ఈ మన నంద్యాల పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కృష్ణా డైమండ్ వారు ప్రతి సంవత్సరము లక్కీ డ్రా తీస్తారు. ప్రతి 20,000 బిల్ చేసిన వారి బిల్ చేసిన వాళ్లకు కూపన్ ఇస్తారు. 20,000 కూపన్ ఇస్తారు. ఎవరికైనా తగలొచ్చు. 5 లక్షల లోపల కారు పెట్టారు. ఆ కారు వచ్చేసి దీపావళి రోజు డ్రా చేస్తారు. ఈ లక్కీ డ్రాలో ఎవరు అదృష్టవంతులో దైవ నిర్ణయం. అందరూ వచ్చి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్సర్ జ్యువెలర్స్ వారి ఆధ్వర్యంలో కృష్ణా డైమండ్స్ అండ్ అన్సర్ జ్యువెలర్స్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న డైమండ్ ఎగ్జిబిషన్ మేళకు మా కస్టమర్లు, మా శ్రేయోభిలాషులు అశేష ఆదరణ చూపిస్తున్నందుకు చాలా ధన్యవాదములు. ఈరోజు గౌరవనీయులు న్యాయశాఖ మంత్రి ఇన్నెండి ఫారూక్ గారు, మన పార్లమెంట్ సభ్యులు గౌరీ బైరెడ్డి శబరి గారు, అలాగే ఇన్నెండి ఫిరోజ్ గారు, మా కస్టమర్లు అందరూ చాలా ఆనందంగా వచ్చి ఈరోజు మా ఎగ్జిబిషన్ ని గ్రాండ్ గా సక్సెస్ చేసినందుకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే మా జ్యువెలరీలో ప్రతి ఒక్కరు డైమండ్ కొనొచ్చు. 5,000 కన్నా నుంచి వస్తుంది. అదే డైమండ్ అంటే ఉన్నవాడే కొనాలి, సౌకర్యాలే కొనాలి అట్లా లేదు. మా డైమండ్ లో 8,000 నుంచి ఉంగరం వస్తుంది. 20,000 లక్షల నగ వరకు ఉంది మన దగ్గర. 8,000 ఉంగరము, నల్లదండ 25,000 నల్లదండ. అంటే పేదవాడు కూడా వజ్రాలు వాడచ్చు. ఈ వజ్రాలు ఉన్న వాళ్ళకే కాదు, ప్రతి ఒక్కరు ఉపయోగించవచ్చు. ప్రతి ఒక్కరి అవకాశాన్ని ఉపయోగించవలసిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. నంద్యాల పట్టణంలోని శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో గత 100 సంవత్సరాల నుండి భక్తులచే పూజలు అందుకుంటున్న వేప వృక్షాన్ని దేవాదాయ శాఖ ఈవో నరికించడానికి కారకుడయ్యాడని, సదరు ఈవోపై దేవాదాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు గణేష్ మహోత్సవ కేంద్ర సమితి అధ్యక్షుడు గంగిశెట్టి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. గంగిశెట్టి విజయ్ కుమార్ మాట్లాడుతూ గత 100 సంవత్సరాల చరిత్ర ఉన్న వేప వృక్షాన్ని నరకడం ఎంతో బాధాకరంగా ఉందన్నారు. భక్తాదులు ఆ చెట్టుకు పూజలు చేయడం జరుగుతుందని, ఆలయ గోపురానికి అడ్డుగా ఉన్నదన్న కారణంతో చెట్టు కొమ్మలను నరకకుండా చెట్టు క్రింది భాగంలో వేళ్లతో సహా నరకడం జరిగిందని, సదరు ఈవోపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. నిన్నటి రోజు అనగా శుక్రవారం రోజు శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం నందు మన నంద్యాల కాళికాంబ దేవస్థానం ఈవో గారు గత 100 సంవత్సరం కిందటి గర్భగుడిలోని వేప చెట్టు ఉన్నది. ఆ వేప చెట్టు భక్తాదులు అందరూ పూజా పురస్కారాలు చేస్తూ ఉంటారు. అటువంటి చెట్టు వృక్షము గల చెట్టును ఈవో గారు గోపురానికి అడ్డం వస్తుందనే ఉద్దేశంతో కింది వరకు నరికినారు. కొమ్మల వరకు నరకాల్సింది పోలీసు మంత్రుల వరకు నరికినారు. ఇది భక్తులకు చాలా బాధాకరమైన విషయము. భక్తులందరూ ఏకకంఠంగా దీన్ని ఖండిస్తున్నారు. దీనికి ఏసీ గారు కానీ, కమిషనర్ ఎండోమెంట్ కమిషనర్ కానీ ఈవో గారి మీద సీరియస్ గా తీసుకొని అతన్ని వెంటనే సస్పెండ్ చేయవలసిందిగా భక్తులు మేము కోరుకుంటున్నాం. నంద్యాల నుండి కర్నూలు తెలంగాణ ప్రాంతంలోని రైస్ మిల్లుకు అక్రమంగా తరలిస్తున్న ప్రభుత్వ రేషన్ బియ్యం లోడ్తో వెళ్తున్న లారీని నంద్యాల 2వ పట్టణ సిఐ షేక్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో పట్టుకోవడం జరిగింది. ఇందులో 14.5 టన్నుల బియ్యం మరియు ఐషర్ లారీని స్వాధీనం చేసుకుని అక్రమ రవాణాకు పాల్పడిన వారిని సంబంధించిన 8 మందిపై కేసు నమోదు చేయడం జరిగిందని సిఐ పేర్కొన్నారు. ఈ సందర్భంగా షేక్ ఇస్మాయిల్ మాట్లాడుతూ నంద్యాల నుండి కర్నూలు, అటు నుండి తెలంగాణ ప్రాంతం అలంపూర్ కు ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న సమాచారం ప్రకారం శనివారం తెల్లవారుజామున లోడ్తో వెళ్తున్న ఐషర్ లారీని పట్టుకుని సీజ్ చేయడం జరిగిందన్నారు. నంద్యాల నడిగడ్డకు చెందిన జావీద్ రెహమాన్, అస్లాం ఖాన్ నంద్యాల మరియు పరిసర ప్రాంతాల నుండి సేకరించిన ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని కర్నూలుకు చెందిన భాస్కర్ రెడ్డి, కిట్టయ్యలకు అమ్మేందుకు తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. అక్రమ రేషన్ రవాణాపై నిరంతర నిఘా ఉంచామని, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 8 మందిపై కేసు నమోదు చేశామని, బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పచెప్పడం జరుగుతుందని, లారీని సీజ్ చేసి కోర్టు వారికి స్వాధీనం చేస్తామని పేర్కొన్నారు. వంటాన్ వైపు నుండి ఒక ఐషర్ బండి, తెలంగాణ రిజిస్ట్రేషన్ బండి వస్తూ అనుమానాస్పదంగా ఉంటే దాన్ని ఆపి చెక్ చేయడం జరిగింది. దాంట్లో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సంబంధించి పీడిఎస్ రైస్ రేషన్ బియ్యము 14.5 టన్నుల బియ్యంని
అక్రమంగా మన నంద్యాల నుండి కర్నూలుకు తర్వాత తెలంగాణ తీసుకుపోవడానికి వెళ్తున్నట్టు మాకు విచారణ తెలియంది. నంద్యాల చుట్టుపక్కల పల్లెల నుండి ఈ రేషన్ బియ్యాన్ని ఈ నంద్యాల చెందిన నడిగడ చెందిన జావేద్, రహిమాను, అస్లాం ఖాన్ అని చెప్పి ముగ్గురు రుక్కు చేసి కర్నూలులో ఉన్న భాస్కర్ రెడ్డి ఈయన రైస్ మిల్ యజమాని, ఆయన తర్వాత చిట్టయ్య అని చెప్పి ఈయన ఒక వ్యాపారి, ఈ ఇద్దరికి ఈ తెలంగాణ సంబంధించిన ఒక లారీలో ఈ మన నంద్యాల నుండి తీసుకొని పోతుంటే మనం సర్ప్రైజ్ చేసి పట్టుకోవడం జరిగింది. పబ్లిక్ పీడిఎస్ రైస్ సంబంధించి ఈ విధంగా బ్లాక్లో అమ్ముకోవడం కానీ చేస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరిగింది. మా ఎస్పీ గారు మన డిఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు కంటిన్యూస్గా మనం ఈ పీడిఎస్ రైస్ మీద నిఘా పెట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బ్లాక్లో ఈ రైస్ని అమ్మకుండా కఠినమైన చర్యలు తీసుకుంటాము. తర్వాత ఈ రైస్ తీసుకొని పోయి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమంటే ఈ అలంపూర్ చౌరస్తా దగ్గర అక్కడ రైస్ మిల్లు యజమాని దాన్ని తీసుకొని పోయి ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నట్టు మాకు విచారణ తేలింది. ఈ రైస్ని మన సివిల్ సప్లైస్ వాళ్ళకి అప్పచెప్తాము, ఈ వెహికల్ని కోర్టు వారికి అప్పచెప్తాము. మొత్తం 8 మంది మీద కేసు రిజిస్టర్ జరిగింది. లారీ యజమాని, లారీ డ్రైవరు, క్లీనరు, ఈ ప్రొక్యూర్ చేసిన ముగ్గురు, తర్వాత ఈ వ్యాపారస్తులు 2 కర్నూలు చెందిన కిట్టయ్య, భాస్కర్ మీద కేసు రిజిస్టర్ జరిగింది. నంద్యాల రైతునగర్ 4 లైన్ ప్రాంతంలో వక్ఫ్ బోర్డుకు చెందిన స్థలాలలో గత 3 సంవత్సరాల క్రితం సెంటు 10 లక్షలతో ఇంటి స్థలాలను కొనుగోలు చేశారు కొందరు. అయితే ప్రభుత్వం అవి వక్ఫ్ బోర్డుకు చెందినవని తేల్చడం జరిగింది. ఈ నేపథ్యంలో శనివారం వక్ఫ్ బోర్డుకు సంబంధించిన స్థలాలలో అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూలగొట్టేందుకు రాగా సదరు ఇంటి యజమానులు ఇంటిపైకి ఎక్కి కూల్చొద్దని, తాము తెలియక ఇంటి స్థలాలను లక్షలు వెచ్చించి కొన్నామని, తమకు నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని, లేని పక్షంలో తమకు ఆత్మహత్య శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుడు ఉరుకుంద మరియు కొందరు మాట్లాడుతూ తమకు ఆ స్థలాలు వక్ఫ్ బోర్డు అని తెలియక కొన్నామని, వాటిలో అందరూ ఇళ్లను, అపార్ట్మెంట్లను నిర్మించుకున్నట్లే తాము కష్టపడిన సొమ్ముతో లక్షలు వెచ్చించి ఇంటి నిర్మాణం చేశామని, నేడు అధికారులు వచ్చి ఇంటిని కూలగొడతామని చెప్పడం జరిగిందని వాపోయారు. నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. లేని పక్షంలో ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. మా బిల్డింగ్ ని పడగొట్టడానికి వచ్చినారు సార్. బ్రిడ్జిమోట్ నుండి 100,000 బిల్డింగ్లు ఉన్నాయి సార్. అవన్నీ విడిచిపెట్టి నా ఒక్కదాని కోసమే ఇప్పుడు 4-5 సార్లు వచ్చినారు సార్. 1 సార్ 2 సార్లు కాదు, ప్రతిసారి పడగొట్టడానికి వస్తారు సార్. మాకు ఏరే ఆప్షన్ లేక మేము ఆత్మహత్య చేసుకోవాలని ఉంటాం సార్. మేము సెంటు 10 లక్షలు పెట్టి ఒక్స్బోర్డ్ కొన్నాం సార్. కొనిన తర్వాత బిల్డింగ్ కట్టాము, అంత 1,50,00,000 ప్రాపర్టీ పడగొడతామంటున్నారు సార్. మాకు ఏరే ఆప్షన్ లేక మేము ఆత్మహత్య చేసుకోవాలని ఉంటాం సార్. మేము అందరం కలిగిపోయినాం. దీనికి మినిస్టర్ గారు 2 చేతులు ఎత్తి మొత్తం మాకు సహకరించాలి సార్. దయచేసి చెప్తున్నాం సార్. 3 ఏళ్ళు ఎత్తాం సార్. 3 సంవత్సరాల నుండి కొన్నాం సార్. అన్ని కట్టుకుంటూ వస్తారు. మాకు అన్నిటి పడగొట్టడానికి వచ్చినారు సార్. మాకు ఏరే దావా లేక మేము ఆత్మహత్య చేసుకోవాలని మేము బిల్డింగ్ పైన ఉన్నాం సార్. ఏం నోటీస్ ఇవ్వలేదు సార్. మాకు నోటీస్ ఏం ఇవ్వలేదు సార్. ఏం నోటీస్ ఇవ్వండి డైరెక్ట్ వచ్చినారు సార్. అన్ని ఒక్కిపోలేదు సార్. మాది ఒకటే కాదు, బ్రిడ్జిమోట్ నుండి 100 బిల్డింగ్లు సార్. మా ఒక్క బిల్డింగ్ కాటికే వచ్చినారు సార్. తెలుసు సార్. అప్పుడు అందరు తీసుకుంటే అందరు తీసుకుంటే మేము తీసుకున్నాం సార్. మాకు తెలుసు సార్. ఫస్ట్ ఇట్లా పడగొడతారంటే తీసుకోపోదాం. అందరు బ్రిడ్జిమోట్ నుండి కట్టుకుంటూ వస్తున్నారు సార్. అందరితో పాటు మాకు ఇట్లా జరుగుతాయంటే మేము కొనలేకపోతాం సార్. మేము సెంటు 10 లక్షలు పెట్టుకున్నాం సార్. దీన్ని వెనకమ్మడే అధికారులు పట్టించుకోవాలి సార్. దీంట్లో ఫరక్ సారు దీన్ని వెనకమ్మడే ఇన్వాల్వ్ అయ్యి మాకు చేయాలి సార్. న్యాయం చేయాలా. మేము చాలా నష్టపోతున్నాం సార్. మాకు ఏ యాక్షన్ లేదు సార్. మేము ఆడ పని కష్టం చేసి అప్పులు తెచ్చి కట్టినాం సార్. దీనికి డబ్బులు మాకు ఏరే దావా ఏం లేదు సార్. ఈ డబ్బుకి నేను గ్రౌండ్ పని చేస్తున్నాను సార్. బిల్డింగ్ తీసుకుంటా. మాకు డిపార్ట్మెంట్ ఆదుకోవాలి సార్. మాకు గవర్నమెంట్ మాకు నష్టపరం జరుగుతుంది సార్. అందుకని సార్ ఇది 4 లైన్ సార్. రైతాంగరం నా పేరు ఉరుకుందా సార్. 2 సంవత్సరాలు ఎందుకొని 3 సంవత్సరాలు ఎందుకొని మేము నాయకులు కొనాలంటే అక్కడ అందరూ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కొన్నారు కదా అని వాళ్ళు ఏమైతుందిలే అంటే సరేలే ఏదో ఏమైతుంది కదా, అందరూ ఉంటాయి కదా, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉంటాయి కదా అన్నట్టు మేము కొన్నాము. ఇప్పుడు కొన్నాక వచ్చి మా దాని మీదే పడుతున్నారు. వచ్చి దీని మీదే పడగొడతాం అంటే దీన్ని నష్టపరిహారం కట్టేయండి. మాకు చిన్న పిల్లలు ఉన్నారు. మేము ఏమైపోవాలా? మా పరిస్థితులు ఏమి దీని మీద ఉన్నాము ఆధారకోవాలా? మా పిల్లలు మేము దీని మీద, మా చిన్న పిల్లలు ఉన్నారు. మేమేమైపోవాలా? మా నష్టపరిహారం కట్టించి గడుపుకోండి ఎవరైనా కానీ. సరే అవన్నీ అపార్ట్మెంట్ కట్టండి.
అవన్నీ అపార్ట్మెంట్లు గడిపేసి అవన్నీ పడగొట్టేసి మా దానికాడికి రండి. అవన్నీ ఉన్నాయి కదా మా దానికాడికి ఏమైతుంది అన్నట్టు అందరూ కడుతుంటే మేము కానీ కొన్నాము. మాకేం తెలుసు ఇక్కడ తర్వాత వస్తారని. ఈ మధ్య కదా ఇన్నాళ్ళు రాలేదు కదా, ఇంతకుముందు అవన్నీ కట్టేటప్పుడు పడగొట్టింటే మేము కానీ పడగొడుతుంటారు కదా, మేము తీసుకోకపోదు, మేము దీని జోలు పోము. అవి కట్టినారని మేము కానీ దీని దాకా ఏదో కట్టినారు కదా అని ఏమైతుంది కదా అని మేము కొన్నాము. కొన్న తర్వాత పడగొడతామంటే మీకు నష్టపరిహారం మేము ఏమైపోవాలా? మా చిన్న పిల్లలు ఉండదు, మా పాప చెప్పేమి మేమేమైపోవాలా? మాకు నష్టపరిహారం కట్టించి మీరు ఏమన్నా పడగొట్టండి, లేకుంటే అవన్నీ పడగొట్టకండి. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి, అవన్నీ పడగొట్టండి. తర్వాత మేమే పడగొట్టాం, మీరు పడగొట్టాల్సిన అవసరం లే. కాంప్లెక్స్ పెద్ద పెద్ద హోటల్స్ అపార్ట్మెంట్లు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ గడపండి. అవన్నీ గడిపిన తర్వాత మీరు కానీ రావాల్సింది మేమే గడుపుతాం ఎట్టగట్ట. నంద్యాల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నందు తన తల్లికి వైద్యం కొరకు వచ్చిన ఒక ప్రభుత్వ టీచర్ హాస్పిటల్లో విధుల్లో ఉన్న నర్సింగ్ ఉద్యోగిపై నేను ఒక టీచర్ను ట్యాక్స్ పే చేస్తున్నాను, నాకు సర్వీస్ చేయాలని దురుసుగా మాట్లాడుతూ కాలర్ ఎగరేస్తూ ఒక మహిళా ఉద్యోగితో మాట్లాడినట్టు తెలిసింది. హాస్పిటల్ నందు ట్రీట్మెంట్ కొరకు ఓపీ తీసుకున్న సదరు టీచర్ కు 6వ నెంబర్ సూచిక ఉన్న రూమ్ నందు ట్రీట్మెంట్ పొందవచ్చని ఓపీలో తెలపడంతో అక్కడికి వెళ్లిన వారికి 3 చోట్ల 6వ నెంబర్ కలిగిన బోర్డులు కనిపించడంతో అక్కడే ఉన్న మహిళా ఉద్యోగిని విచారించే నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. బోర్డులను మార్చండి అంటూ మహిళా ఉద్యోగిపై దురుసుగా టీచర్ ప్రవర్తించాడని సదరు ఉద్యోగి వాపోయింది. నెంబర్ ఉంటది, ఏదో ఒక దగ్గర డాక్టర్ ఉంటారు, చూపించుకోవాలా. మీ బాధ ఏంటి అంటే నేను అడిగితే యాజ్ ఎ టీచర్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఇక్కడ మెయిల్ ఉంది సూపరింటెండెంట్ కి, అది ఇదండి చెప్పండి. బోర్డు మార్చే బాధ్యత మాది కాదండి, చూసే బాధ్యత మాది. నేనేం చెప్తున్నా, చూస్తానే చెప్తున్నా. యాజ్ ఏ ఎంప్లాయీ మీరు నోరు అదుపులో పెట్టుకోండి అంటున్నాడు. ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే సూపరింటెండెంట్ కి కంప్లైంట్ చేసుకో అనిందానికి. నేనేం కంప్లైంట్ చేయమన్నా, మెయిల్ అది బోర్డు మార్చేది నా హక్కు కాదు కాబట్టి సూపరింటెండెంట్ కి చెప్పమని చెప్తున్నా, అంతేగాని నా విషయంలో నేను సూపరింటెండెంట్ కంప్లైంట్ చేయమని కాదు కదా. ఆయన చాలా ఇర్రెగ్యులర్ గా మాట్లాడాడు. నోరు అదుపులో పెట్టుకో అని ఇంతమంది స్టాఫ్ ముందు మమ్మల్ని మేము సర్వీస్ చేయడానికి అది వచ్చింది. 1 గంట వరకు కూర్చొనే బాధ్యత మాది. మేము చూడలేదా? చూస్తున్నా కదా ఎట్లంటే ఎట్లా మాట్లాడుతున్నాడు. యాజ్ ఎంప్లాయ్ అంటే మేము ఎంప్లాయ్ కాదా? ఇంతమంది స్టాఫ్ ఉన్నారు, వాళ్ళది కూడా తీసుకోండి ఎక్స్ప్లెనేషన్. ఈ విధంగా మా అమ్మగారిని నేను హాస్పిటల్కి తీసుకుని వచ్చాను. మా అమ్మగారికి సీరియల్ నెంబర్ 6 డిజిట్తో ఆ రూమ్కి వెళ్ళమని చెప్పారు. ఇక్కడ 6 డిజిట్ నెంబర్తో 3 బోర్డ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ 3 బోర్డ్స్ 2 రూమ్స్లో నేను వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ పురుషుల చెవి, ముక్కు, గొంతు రూమ్ నెంబర్ 6లో 2 మేడమ్స్ కూర్చుని ఉన్నారు. వాళ్ళతో నేను సంభాషించడం జరిగింది. అదేమనగా నేను వాళ్ళని మా అమ్మగారు ఈ విధంగా ఇక్కడ పురుషుల చెవి, ముక్కు, గొంతు అనేటువంటి రూమ్ లో మీరు కూర్చుని ఉన్నారు మేడం, పక్క రూమ్లలో ఎవరు లేరు, వాళ్ళు ఎందుకు లేరు మేడం, మా అమ్మగారిని సంపాదించాలనుకుంటున్నాను. అంటే వాళ్ళు ఎందుకు లేరంటే వాళ్ళకైతే తెలుస్తుంది డాక్టర్ లేరని. డాక్టర్ కదా మీరు అడగాలన్నమాట. డాక్టర్ గారిని నేను అడగడం జరిగింది. డాక్టర్ లేకపోతే వాళ్ళని చేస్తారు చెప్పారంటే అది నాకు సంబంధం లేదు, అది నాకు సంబంధం లేదు అనగా నేను అప్పుడు ఏం చెప్పారంటే సరే అమ్మా మేము ట్యాక్స్ పే చేస్తున్నాం కదా, మేము సర్వీస్ తీసుకోవాలి కదా అని చెప్పారు. దానికి ఆమె డాక్టర్ గారు అదుపులో పెట్టుకోనిందంటే ఆమె ఒక ఎబ్బాయి ఆయన అన్నాడు అదుపులో పెట్టుకో ఇట్లా ఇట్లా అన్నాడు. కాలర్ ఎగరేస్తూ మా అమ్మగారికి ట్రీట్మెంట్ చేయరా, డాక్టర్లు ఎవరు లేరు అనేసి సంభాషణ చేసేటప్పుడు మేడం గారు అనేసి కాసేపు డాక్టర్స్ వస్తారు, ఏమన్నా వాష్రూమ్స్కి వెళ్ళి ఉంటారు అని చెప్పారు. వెంటనే తను రెస్పిపోయి వల్గర్ లాంగ్వేజ్ చేస్తున్నారు. అట్లా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు జాతీయ లోక్ అదాలత్, రాజీయ రాజమార్గం అని పేర్కొన్న 3వ అదనపు జిల్లా జడ్జి వాసు.
విద్యాభారతి ఆధ్వర్యంలో నేడు గణిత విజ్ఞాన మేళ మరియు సంస్కృతి మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు. నంద్యాలలో ఘనంగా అన్సర్ జ్యువెలరీ డైమండ్ ఎగ్జిబిషన్ సేల్స్ ప్రారంభం. వక్ఫ్ బోర్డు స్థలాలలో అక్రమ కట్టడాల కూల్చివేతకు అధికారులు చర్యలు. కూల్చొద్దని నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆత్మహత్య యత్నానికి పూనుకున్న ఆక్రమణదారులు. శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో పూజలు అందుకుంటున్న వేప వృక్షం నేల కూల్చారు. అందుకు కారకుడైన ఈవోపై చర్యలు తీసుకోవాలని భక్తుల డిమాండ్. ప్రభుత్వ రేషన్ బియ్యం అక్రమ రవాణా. 14.5 టన్నుల బియ్యం మరియు లారీ సీజ్. 8 మందిపై కేసు నమోదు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక మహిళా ఉద్యోగిపై ఒక ప్రభుత్వ టీచర్ దురుసు ప్రవర్తన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.